ప్రస్తుతం విశాఖలో పురంధేశ్వరి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. Parliament members should work towards getting the benefit of that strong leadership in improving the parliament constituency as well. చూడండి, ఈ విషయం ఒక కుటుంబానికి సంబంధించినటువంటి విషయం, రెండు పార్టీలకు సంబంధించినటువంటి విషయంగా గుర్తించమని చెప్పి నేను అభ్యర్థిస్తున్నాను. ఇతర పార్టీలు ఎందుకు అంత కలవరపడుతున్నాయో నాకైతే అర్థం కానటువంటి విషయం. కుటుంబంగా మేమందరం కూడా మాట్లాడుకుని తీసుకున్నటువంటి నిర్ణయం అది. కనుక ఇది మేము తీసుకున్నటువంటి నిర్ణయం. పోనీ మహిళా సాధికారత మీద మాకు నమ్మకం లేదు, మహిళల నిర్ణయం తీసుకోకూడదు అని చెప్పి ఎవరన్నా చెబితే అది మహిళా సాధికారత పట్ల వారికి ఉన్నటువంటి అంకిత భావం ఎంతో మరి తెలిసిపోతుంది. అదేవిధంగా నా భర్త వెంకటేశ్వరరావు గారు నిర్ణయం తీసుకోకూడదు, ఆయన ఏ పార్టీలో ఉండాలి అని చెప్పి భావించినట్లయితే అది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం అని చెప్పి నేనైతే ఖచ్చితంగా భావిస్తాను. కనుక ఇది కుటుంబ విషయంగా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీకి అభ్యంతరం లేదు. కనుక అటువంటి సందర్భంలో ఇది ఇతర పార్టీలు ఎందుకు అంత కలవరపడుతున్నాయో, ఇతర పార్టీలు ఎందుకు దీన్ని ఇంత పెద్ద అంశంగా చేస్తున్నారో నాకైతే అర్థం కానటువంటి విషయం. నేను విల్లింగ్గా లేకపోతే ఇవాళ మీ సమక్షంలో మీ ముందు ఈ రకంగా కూర్చుని ఉండేదాన్ని కాదు. కనుక అది మీరు గుర్తించాలి.